మన బాడీలో ఏ వైటమిన్స్ ఉంటాయి, ఎన్ని వైటమిన్స్ ఉంటాయో చూద్దాము. సో, ఏ వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసుకుందాం. మన బాడీలో వైటమిన్ ఏ, వైటమిన్ బి12, వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఇవి ఉంటాయి. వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే మన బాడీలో నైట్ బ్లైండ్‌నెస్ ఉంటుంది. అంటే రాత్రిపూట కళ్ళు కనిపియకపోవడము, డ్రై ఐస్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటే మెమరీ ప్రాబ్లమ్స్ అంటే మతిమరుపు రావడము అండ్ హ్యాండ్స్ అండ్ ఫీట్‌లో చేతిలో, కాళ్ళలో టింగ్లింగ్ సెన్సేషన్ అంటే నరాలు జివ్‌జివ్వమని లాగడము అండ్ ఫెటిగ్ అండ్ వీక్‌నెస్ నీరసం రావడం ఇలాంటివి ఉంటాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బోన్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇమ్యూనిటీ అనేది లోగా ఉంటుంది అండ్ డిప్రెషన్ అండ్ మూడ్ స్వింగ్స్ ఈ కంపల్సరీ ఉంటాయి. వైటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మన టీత్ గమ్స్‌లో నుంచి బ్లీడింగ్ అవుతుంది. అండ్ హ్యాండ్స్‌లో ఇంకా బాడీలో స్కిన్ మీద బ్రూయిజింగ్ ఉంటుంది. అండ్ వూండ్ హీలింగ్ అనేది స్లోగా ఉంటుంది. వైటమిన్ ఇ డెఫిషియన్సీ వచ్చి విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మజిల్ వీక్‌నెస్ ఉంటుంది. అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. వైటమిన్ కే డెఫిషియన్సీ ఉంటే మన బాడీలో ఎక్కడన్నా వూండ్ ఉంటే ఈజీగా బ్లీడింగ్ అవుతుంది. అండ్ హెవీగా మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. మన బాడీలో ఐరన్ అనేది తక్కువ ఉంటే మన స్కిన్ అనేది వైట్ కలర్‌లో చేంజ్ అవుతుంది. అంటే పేల్ స్కిన్, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ మన బ్రీతింగ్ నార్మల్‌గా తీసుకునే దానికంటే తక్కువ తీసుకుంటాము. అండ్ వీక్‌నెస్ అండ్ ఫెటిగ్. మెగ్నీషియం అనేది తక్కువగా ఉంటే మజిల్ క్రాంప్స్ ఉంటాయి. యాంగ్జైటీ అండ్ ఇరిటబిలిటీ ఉంటుంది. అండ్ మన హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది.